Hi friends, this is Swapna. Welcome back to our channel Smart Telugu Housewife. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత క్లైమేట్ కాస్త పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. వర్షం అది మా నర్సరావుపేట సైడ్ అయితే అంత లేదండి. సో మరి ఇప్పుడు విజయవాడ సైడ్ ఉన్న వాళ్ళు అక్కడ వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. నిన్నటి వరకు అయితే వర్షంగానే ఉండి క్లౌడీగా ఉండడం వల్ల మళ్ళీ అది పెరుగుతుందేమో, మళ్ళీ తీవ్ర ముప్పు ఉంది అని చెప్పేసి ఆ న్యూస్ వింటే ఇంకా లేని భయం ఎక్కువైపోతుంది అనమాట. సో ప్రస్తుతానికైతే బాగానే ఉంది అన్నారని చెప్పేసి పిల్లల్ని ధైర్యంగా మళ్ళీ హాస్టల్కి అయితే పంపించాము. మీ అందరికి తెలుసు కదండి, అక్కడ ఫుల్ వాళ్ళ హాస్టల్లో వర్షం వచ్చేసిందని చెప్పేసి ఇంటికి పంపించేశారనమాట. సో మళ్ళీ తేజుని తీసుకెళ్ళి హాస్టల్లో దింపేసి అయితే వచ్చాము. సో తన్ని సండే రోజు పంపించాము. మళ్ళీ మండే ఎర్లీ మార్నింగ్ నుంచే క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి, అంటే 7 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అంత పొద్దున్నే మనం చీకటితో రిస్క్ చేసి తీసుకెళ్ళకంటే ఒకరోజు ఒక అడుగు ముందుగా పంపిస్తే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి సండే ఆఫ్టర్నూన్ నుంచి అట్లా బయలుదేరి వెళ్ళాడు. సో ఒక కొద్ది రోజులు అలా మనతోటి అంటే ఉండకుండా వచ్చి మళ్ళీ ఉండి వెళ్ళేసరికి మా అబ్బాయి అలా హాస్టల్కి వెళ్ళాడా అని కొంచెం నాకు బాధగా అనిపించి నేను నిన్న వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట. సో జస్ట్ అట్లాగా కూర్చొని రివైజింగ్ ద మెమరీస్ అనమాట. ఓకే, తప్పదు ఇంకా ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాక నాకు ఇంకా అనిపించింది, అసలు యూఎస్ఏ వెళ్ళే వాళ్ళు ఇంకెట్లా ఉంటారా బాబోయ్. నేను మా అబ్బాయి హాస్టల్కి వెళ్తేనే ఎంతలాగా ఫీల్ అయిపోతున్నానంటే, మనకు అవసరమైతే వెళ్ళి చూసే అవకాశం ఉంటేనే అంతలాగా బాధ వేసింది నాకు. మరి ఇంకా ఫ్యామిలీస్ని వదిలేసి వీళ్ళు యూఎస్లో వెళ్ళిపోయి ఉంటూ ఉంటారు, ఎలా ఉంటారా అని ఇవే ఆలోచించుకుంటా నేను అంతా టైంపాస్ చేశాను. ఈ వీడియో చూసేవాళ్ళు మీలో ఎవరైనా ఈ ఫేజ్ చూసుంటే నాతోటి కమెంట్స్లో చెప్పండి. అంటే మేము కూడా ఇట్లా, అంటే మీ పిల్లలు ఏమేమి చదువుతారో నాకు తెలియదు కదా. సో వాళ్ళు చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, పెళ్ళైన వాళ్ళ, ఎవరు ఏంటి, మీ పిల్లల గురించి ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్. అదేం లేదు, మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది 6th సెప్టెంబర్ నుంచి 10th సెప్టెంబర్ వరకు లైవ్ ఉంది. సో దీంట్లో మనకి ఏంటంటే మినిమం 50% ఆఫ్ అయితే ఉంటుంది. మీరు ఏమైనా అమెజాన్లో షాపింగ్ చేసుకుంటే ఎక్స్ట్రా 5% ఆఫ్ కూడా ఉంటుంది. అండ్ అడిషనల్గా ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ మీరు ప్రైమ్ మెంబర్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి. నేను అమెజాన్లో తెప్పించిన కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసి వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను కదా. సో వాటిలోంచి మీకు ఏమైనా కావాలి అంటే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూపిస్తాను, చూద్దాం రండి. పెట్టానని చెప్పి వెతుక్కుని అన్ని తీసుకుని వచ్చి ప్రశాంతంగా కింద కూర్చున్నా. చాలా రోజులైంది కింద కూర్చొని చేసి. సో ఈ శారీ లాక్మే 925 స్కిన్ స్టైలిస్ట్ కలెక్షన్ ల్యూమి లిట్ క్రీమ్ హైలైటర్ ఇన్ మాయిశ్చరైజర్ అంట. అంటే మనం రాసుకునే మాయిశ్చరైజర్లోనే హైలైటర్ లాగా ఉంటుందంట. మనమేం ప్రత్యేకంగా హైలైటర్స్ ఏమీ అప్లై చేయం కదా. సో ఆ మాయిశ్చరైజర్లోనే ఉంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది చూద్దాము, ట్రైల్ వేద్దామని చెప్పేసి ఈసారి ఇది ఒకటి తెప్పించాను. ఇది వాడితే మీకు ఎలా ఉందో చూపిస్తాను. మనకి మాయిశ్చరైజరే మనం స్కిన్ మీద మనకి అప్లై చేశాక హైలైటర్ అప్లై చేసుకుంటే కొంచెం గ్లో ఎలా ఉంటుంది, సో అట్లా ఉంటుందంట. సో మీ ముందే హాఫ్ హ్యాండ్కి అప్లై చేశాను, జస్ట్ చూపిద్దాం. ఫేస్ మీద అంటే ఎప్పుడు పడితే అప్పుడు దుమ్ముగా ఉండి అప్లై చేయకూడదు కదా. సో గమనించారా, ఈటేమో మామూలుగా ఉంది, ఈటేమో అప్లై చేశాను. మాయిశ్చరైజర్ కాబట్టి చర్మంలోకి ఇంకిపోయింది. కొంచెం అంటే మీకు కెమెరాకి చూపించలేకపోతున్నానేమో కానీ కొద్దిగా లైట్గా షైనీగా అనిపిస్తుంది ఇటు పక్కన ఉన్న స్కిన్ ఇటు మీద పోలిస్తే. సో మేబీ యూస్ చేస్తే రిజల్ట్ తర్వాత మీకు చెప్తాను. సో చూస్తే బాగానే ఉంది యూస్ చేయడానికి. ఎప్పుడు కూడా సేమ్ అవే యూస్ చేయలేము కదా. స్మెల్ కూడా చాలా బాగుంది. అంటే మనకి ఫౌండేషన్ క్రీమ్ రాసుకుంటే వస్తుంది చూడండి స్మెల్, అదనమాట. నాకు బాగా గుర్తు, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆ ఫౌండేషన్ పౌడర్ కానీ క్రీమ్ కానీ కాస్ట్ ఎక్కువ ఉండేవి. ఒక్కటే ఒక బాటిల్ కొనుక్కొని దాన్ని చాలా జాగ్రత్తగా అవసరమైనప్పుడు మా కాలేజ్లో ఈవెంట్స్ అట్లా జరిగినప్పుడు మాత్రం అప్లై చేసేదాన్ని. అప్పట్లో అది కూడా తెలిసేది కదా. అది అప్లై చేసేసరికి మొత్తం ఎట్లా ఉండేదంటే ఒక భూతం ఎలా ఉంటాం అలా ఉండేవాళ్ళము. కానీ అది అలా ఎక్కువగా ఉందని చెప్పేసి దాన్ని వాడడం ఆపేసి ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ రాసుకునేదాన్ని. అస్సలు జీరో అంటే జీరో నాలెడ్జ్ అనమాట. ఎక్సెప్ట్ లిప్స్టిక్, ఐలైనర్ పెట్టుకునేదాన్ని, మస్కరా పెట్టుకునేదాన్ని, లిప్స్టిక్ తప్పితే ఈ ఫేస్ మీద రాసేవి కాంటోరింగ్లు, హైలైటర్లు, ఫౌండేషన్లు, మస్కరాలు ఇవైతే యూజ్ చేయలేదని కాదు,
ఇవైతే ఐలైనరు మస్కరాలు తక్కువ రేట్లో వచ్చేవి. అవి వెళ్ళి చూస్తే బాటిల్ పట్టుకుంటే కాస్ట్ ఎక్కువ ఉండేవి అనమాట. వాటిని చూసి అమ్మో ఇంత కాస్టా, సరే వద్దులే అని చెప్పేసి అలా పెట్టేసేదాన్ని. అంత డబ్బులు పెట్టి మా మమ్మీ వాళ్ళు కూడా కొనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు రేటు 325 రూపీస్ ఈ చిన్న ట్యూబ్. దీంట్లో క్వాంటిటీ ఎంత ఉంది, 30 గ్రామ్స్. ఇవి ఆ టైంలో కొనాలి అంటే మనసు ఒప్పేది కాదనమాట. అంటే మేబీ కొనగలిగే కెపాసిటీ ఉంటే వాడుతూ ఉంటే అలవాటు అయ్యేదేమో, తెలిసేది. కానీ ఆ రేటు చూసే ఇది మన బడ్జెట్ కాది వస్తువా అలా పక్కన పెట్టేసేసేవాళ్ళం అనమాట. అలా సంవత్సరాలు గడిచాక 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను ఇవి కొనగలుగుతున్నానంటే దేవుడు ఏదో కొంచెం మనల్ని ఆ స్టేజ్ నుంచి కాస్త బ్లెస్ చేశాడు అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వీటిని చూస్తే నాకు అదే గుర్తొస్తుందండి. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఆ కాస్మెటిక్ స్టోర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. వాటిలో వెళ్ళినప్పుడు ఆ సీక్వెన్స్ ఉన్న షాంపూస్, ఫేస్ వాషెస్, క్రీమ్స్, లోషన్స్, ఆ పౌడర్స్ ఇవన్నీ చూస్తే లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్, అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ సూపర్ మార్కెట్స్లో ఎంట్రన్స్లో పెడుతున్నారు చూడండి, అప్పట్లో స్టోర్స్ ఉండేవి. నాకు గుర్తుండి కతియావర్ స్టోర్స్ అని ఒకటి ఉండేది సికింద్రాబాద్ దగ్గర, అండ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ సైడ్ కూడా ఉంది. సో అలాంటి వాటిలోకి ఒక్కసారేమో వెళ్ళాను. అసలు ఆ వ్యూ చూస్తేనే ఎంతో హ్యాపీగా అనిపించింది. అందులో ఒక్కడు కూడా కొనేదాన్ని కాదు. మహా అయితే నెయిల్ పాలిష్ లేదంటే ఐలైనరో కొనేదాన్ని తప్పితే ఇలాంటివి ఏవి కొనేదాన్ని కాదు. కానీ ఇప్పుడు కొనుక్కోగలుగుతున్నాను. మనం ఎంత వయసు పెరిగినా కూడా మన చిన్నప్పుడు మనకు నెరవేరని కోరికలు ఉన్నవి అవి అలాగే ఉంటాయి. మనం అదే ఏజ్లో ఉంటాము, మన మనసు కూడా అలాగే ఆశపడుతూనే ఉంటుంది. సో వీటిని చూస్తే నాకు ఎందుకు ఈరోజు పాత జ్ఞాపకం అయితే గుర్తొచ్చింది. ఒకప్పుడైతే అలా చూసి ఈ లాక్మే కాకుండా నేను చదువుకునే టైంలో రెవ్లాన్ కంపెనీ బాగా ఉండేదన్నమాట. రెవ్లాన్ లిప్స్టిక్స్, రెవ్లాన్ నెయిల్ పాలిష్లు, రెవ్లాన్ ఈ మస్కరా ఐలైనర్స్ ఇవి ఉండేవి. లాక్మే తర్వాత చూశాను. కానీ నాకు గుర్తున్న బ్రాండ్ అంటే రెవ్లాన్ అండ్ L18 బ్రాండ్ ఉండేదన్నమాట. సో అది ఇప్పుడు కొద్ది రోజులు కొన్ని బ్రాండ్స్ వాడి అబ్బాయి ఇది చాలా రోజులు వాడాంలే ఇంకొకటి ట్రై చేద్దాం అని చెప్పేసి ఈసారి ఎక్కువ అన్ని మెబిలిన్ నుంచి తీసుకున్నాను. డిఫైన్ అండ్ బ్లెండ్ బ్రో పెన్సిల్ అంటే ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా నేను వాడేది ఆల్రెడీ ఒకటి పాతది ఉంది, అది ఇట్లా అనుకోవచ్చు అనమాట, చిన్న బ్రష్ లాగా ఉంటుంది. సో ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది, దీన్ని కూడా ట్రై చేద్దామని ఈసారి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ మా అమ్మాయిని అడిగాను, వస్తుంది వింటర్ వస్తుంది కదా, నీకేమన్నా లిప్ బామ్ లాంటిది కావాలంటే సరే ఇలాంటిది ఒకటి తీసుకోండి. ఇది లిప్స్టిక్ లాగా ఉండదు, లిప్ బామే కొంచెం మనకి టింటెడ్ ఉంటుంది కాబట్టి బాగుంటుందిలే అని చెప్పి అస్సలు ఏం పెట్టుకోదు మా అమ్మాయి, అన్నీ నేను వాడుకోవడమే. అలా ఒక చిన్న కనిపించి చుక్క ఒకటి పెట్టుకొని వెళ్తుంది కాలేజ్కి, అంతే. ఫేస్కి ఏమీ రాయదు, లిప్స్కి ఏం పెట్టదు, ఏమీ రాసుకోదు అనమాట. కాలేజ్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్న రోజు తప్పితే అసలు ఏం అప్లై చేయదు ఫేస్కి. అట్లీస్ట్ ఇదైనా కావాలని అడిగితే ఓకే అంది. సో ఇది కూడా మెబిలిన్ నుంచి బేబీ లిప్స్ పింక్ కలర్ది అనమాట, ఇది తీసుకున్నాను. అండ్ ఇందా చూపించాను కదా నా కోసం ఈ ఆనియన్ కలర్ నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో ఇది నేను తీసుకున్న నెయిల్ పాలిష్, ఈ క్రీమ్, ఇవి. అండ్ ఫైనల్గా నా మస్కరా ఆల్రెడీ పాతది అక్కడక్కడ గ్రే హెయిర్ కవర్ చేయడానికి తల్లో పెట్టాను కదా, మరి అలా తల్లో పెట్టిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కళ్ళకి పెట్టుకోలేము కదా. ఫేసెస్ కెనడాది ఉంది కానీ అది పాడైపోయింది, అంటే డ్రై అయిపోయింది. అందుకని మళ్ళీ ఇంకోటి కొత్తదే మెబిలిన్ నుంచి తెప్పించుకున్నాను. సో నా పాత స్టోరీ గుర్తొచ్చింది అనమాట. నాకే కాదు అమ్మాయిలకి ఎవరికైనా ఇట్లాగా లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్లు, మస్కరాలు, ఐలైనర్లు చూస్తే ప్రాణం నిద్ర పోతున్నా కూడా అలా లేచి వచ్చేసి వీటిని చూడాలి అని అనిపిస్తుంది. అంత ఇష్టం ఉంటుంది అనమాట, చాలా ఇష్టపడేదని. మీకు నేను చదువుకున్న కాలేజ్లో మాకు ఒక హాబీ కోర్స్ ఉండేది. సెంటెన్స్ కాలేజ్లో చదువుకున్నాను నేను. మేము ఏదైనా ఒక హాబీ కోర్స్ నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీ అందరికి నేను బ్యూటీ టిప్స్, డిఐవైలు ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఆ ఇంట్రెస్ట్ ఆ ఏజ్ నుంచే ఉందనమాట. సో అందరూ వేరే ఏవేవో సాఫ్ట్ ఐస్ కోర్స్ అని అది ఇదని తీసుకుంటే నేను మాత్రం అందులో కాస్మెటాలజీ ఉండేది, కాస్మెటాలజీ కోర్స్ తీసుకున్నాను. సో అక్కడ నుంచే కొంచెం బ్యూటీ టచ్ అనేది ఉండింది నాకు. సో మాకు కొంచెం చెప్పారు బేసిక్స్, అవి ఎగ్జాక్ట్గా ఇప్పుడు గుర్తు లేకపోయినా ఓవరాల్గా మనకున్న నాలెడ్జ్లో ఆల్రెడీ నేను అక్కడ నేర్చుకున్నదే పునాది అని చెప్పుకోవచ్చు అనమాట, ఈ బ్యూటీ బేస్ మీద ఉన్న నాలెడ్జ్ అంతా. సో అప్పుడు వాళ్ళు చెప్పిన క్రీమ్స్ గురించి కానీ అవి ఇవన్నీ మనకి ఇప్పుడు నేర్చుకునే వాటికంటే చిన్నప్పుడు ఇలా అంట అని చెప్పినవి బాగా గుర్తుంటాయి మనకి.
సో అప్పుడు కాస్మెటాలజీ కోర్స్ తీసుకొని నేను బ్రేక్ టైంలో మాకు ఒక లీజర్ పీరియడ్ ఉండేది, ఆ పీరియడ్లో వాళ్ళు అవి నేర్పించేవాళ్ళు, నేర్చుకున్నాను. సో వాళ్ళు వ్యాక్సింగ్ చేయడము, థ్రెడ్డింగ్ చేయడం అవంతా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. నాకు బ్యూటీషియన్ కోర్స్ అంటే చాలా ఇష్టం, కానీ నేర్చుకునే అవకాశం కుదరలేదు. ఎక్కడా అంత ప్రొఫెషనల్గా నేర్పించే అవకాశం లేదు. ప్లస్ పిల్లలతోటి కూడా నాకు కుదరక, సరే ఇక ఇంతేలే మనం ఏం చేస్తామని అనుకొని ఆ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిందే నాకు ఈ యూట్యూబ్ ఆలోచన అనమాట. అటు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాను, ఇటు మిషన్ కుట్టడానికి నేర్చుకోవడానికి వెళ్ళాను, అండ్ ఈ కాస్మెటాలజీ బ్యూటీ పార్లర్ ఏదైనా నేర్చుకుందామని ట్రై చేశాను. ఏది వర్కౌట్ అవ్వలేదు. అమ్మ నువ్వు ఏ పని చేయకు, ఇంట్లో నీ పిల్లల్ని మాత్రమే చూసుకో అన్న మాత్రమే అవకాశం ఉంటే అలా అయినా మనం ఊరుకున్నావా? అయితే ఇంట్లోనే ఉండి ఏం చేయొచ్చు, సంథింగ్ హ్యావ్ టు డూ అని చెప్పి ఆలోచించి అప్పటికి నేను ట్యూషన్లో కూడా చెప్తా. అంటే మా ఆయన, నువ్వు ముందు మన ఇంట్లో మన పిల్లల్ని బాగా చదివించు, నువ్వు ట్యూషన్లు చెప్పి అంతా ఇది చేయకుండా వాళ్ళని చదివించి చాలు, అదే పెద్ద గొప్ప మనకి అచీవ్మెంట్. నువ్వు వాళ్ళిద్దరిని బాగా చదివించు చాలు, ఈ అనవసరమైన ఇదంతా పెట్టుకుని ఉంటే నువ్వు మళ్ళీ వాళ్ళని పట్టించుకోవని చెప్పి అది కూడా వద్దన్నారు. సరే ఇక మనకు తెలిసిన ఈ చదువు చెప్పనీక, ఇవి చెప్పనీక, ఇంకా మరి మనం ఏం చేద్దాం అంటే ఆ దేవుడు నాకు చూపించిన అవకాశంలాగా యువ ప్రోగ్రాంలో మన ఈ యూట్యూబ్ గురించి తెలిసి రీసెర్చ్ చేసి దాన్ని కాచి వడబోసి పిండి పిప్పి చేసి మొత్తానికైతే దీంట్లోకి వచ్చాను అనమాట. సో వచ్చినందుకు దేవుడు నా ఇష్టాలన్నింటినీ నెరవేరుస్తూ ఉన్నాడు. కాస్త నచ్చిన బట్టల్ని, నచ్చిన క్రీముల్ని, నచ్చిన నగల్ని పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అందుకే దేవుడు ఏ డెసిషన్ ఇచ్చినా కూడా మంచిది అని మనం డిసైడ్ చేసుకోవాలి. నేను ఆనాడు ఎన్నో ఆశపడ్డా, ఎన్నిట్లోనో వెళ్ళాలని. ఆ అన్ని రూట్లో వెళ్ళుంటే నేను ఇవాళ మీతో మాట్లాడేదాన్ని కాదు. సో ఆయన ఏం డిసైడ్ చేశాడో అది మనం పట్టించుకొని దాని రూట్లో అలా వెళ్ళిపోయామనుకోండి, ఆయనే మనకు ఒక మంచి రూట్ చూపిస్తాడు. ఆ టైంకి మనకు అది అబ్బా మిస్ అయ్యామని బాధ అనిపిస్తుంది, కానీ ఇంకా నీకోసం ఎక్కడో ఇంకొక మంచి అవకాశం ఎదురు చూస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అందరికీ. అందుకని ఏది ఉంటే అందులోనే తృప్తిపడి హాయిగా బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. మనం డెఫినెట్గా మనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక రోజుకి మనకి అన్నీ కూడా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సో ఏంటో బాధలోంచి మోటివేషన్లోకి వెళ్ళిపోయి మీ అందరికీ ఈ మాటలు చెప్పానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పలేను, ఒక కైండ్ ఆఫ్ బాధ, సాడ్నెస్లో నుంచి ఈ క్రీములు చూడంగానే నాకు గుర్తొచ్చింది అనమాట. మా కాలేజ్ డేస్లో ఈ లాక్మే, రెవ్లాన్ వీటిని చూసి చాలా మురిసిపోయేదాన్ని. లిప్స్టిక్ అలా పట్టుకుంటే చాలు 285, 325 అని ఉండే. అమ్మో ఇంత రేటు పెట్టి లిప్స్టిక్ అని చెప్పి అక్కడ పెట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు కొనాలన్నా కూడా ఒకటి కొంటేనే బోల్డ్ అని రోజులు వస్తుంది అరిగిపోకుండా. సో అదండి, మీకు వీటిలో నాకు తెలిసి ఇది బాగుంది, మీరు ట్రై చేస్తే ఇది ట్రై చేయండి. కొంచెం మీ ఫేస్ కూడా మీకు కూడా సెలబ్రిటీస్ లాగా జిగల్ మనాలంటే హెల్ప్ అవుతుంది. సో ఇవాళ కాదు రేపు ట్రై చేస్తాయి ఈ క్రీమ్ నేను. మీకు నచ్చితే వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ చాలా రోజుల తర్వాత అలా పీస్ఫుల్గా కూర్చొని మీతో మాట్లాడినందుకు నాకు కూడా బ్లాగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నేను మీకు ఇంకా నేనైతే ఈ వీడియోని వైండప్ చేసేసి మీకు అప్లోడ్ చేసేసి ప్రశాంతంగా ఇంకా సాయంత్రం పూజా కార్యక్రమాలు అయితే చూసుకుంటాను. హోప్ ఇవాళ సింపుల్ చిట్ చాట్ వ్లాగ్ అయినా కూడా కొన్ని మధుర స్మృతుల్ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకైతే హ్యాపీగా ఉంది. మీకు హ్యాపీ అనిపించిందో లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.